టార్గెట్ చేయడం తప్పితే కాదు. చనిపోయిన తల్లి చెప్పిన మాటలే కదా అవి. ₹1,00,000 మొన్న ఇచ్చి మా ఇంటికి పని రమ్మన్నారు సార్. చెప్పించినటువంటి విషయాలు సార్. నేను అనేది ₹1,00,000 ఇస్తానని చెప్పలేదనో లేకపోతే చెప్పరనో, అది అసలు అలాంటి మాటలు మాట్లాడరనో ఎవరు అనరనో నేను చెప్పట్లే. కానీ ₹1,00,000 ఇచ్చినందుకు వచ్చి మా ఇంట్లో పనిచేయాలని అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు సార్. ఆవిడ చెప్పింది కదా. అదే నేను అనేది అదే ఆమెతో చెప్పిస్తారు. అదే కదా ఇప్పుడు ఈ కేసులకు ఇప్పుడు ఇంతమంది మీద పెట్టించేటటువంటి విషయాలన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తనమునకలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా బీసీలని బలహీనపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు విమర్శనం చేసినటువంటి వీడియో చూపించమనండి. చూపించు. విమర్శనం చేసిన భారతదేశంలో ఎక్కడైనా సరే అడగగారు ఎక్కడైనా సరే భారతదేశంలో ఎప్పుడైనా ఒక మహిళని బట్టలు తీసి 100 మంది మీద తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పితే ఈ భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? అలాంటి విషయాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఉన్నది సార్. మీరు అలాంటి విషయాలన్నింటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ బాబు ఆమెను అడుగుతా ఉన్నాడు. ఏముంది మేకలకు పోయినాడు డాడీ మేకలకు పోయినాడు అని చెప్పారు. మేకలకు పోయినాడని చెప్పడం కూడా తప్పేనా సార్? చూడండి ఇలాంటి విషయాలు గుంటూరు మహిళకి వ్యవస్థను చేసి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలను లక్షల మంది కోట్ల మంది చూసినటువంటి మీడియా గురించి ఒక మనిషి చనిపోతే ఏముంది సార్ అందులో మేకలకు పోయినాడు తండ్రి అని చెప్పేసి ఆయన ఏడుస్తా ఉంది. కూతురు డాడీ ఏంటి అని చెప్పి ఏడుస్తా ఉంటే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాధపడతా ఉంటే తండ్రి చనిపోయి ఉన్నాడంటే దానికి గుంటూరులో జరిగి దానికి పెట్టి మాట్లాడతారు. ఏముంది అందులో అన్నారంటే ఇంతకంటే రాక్షసుడు అన్నం తినే మనిషి ఎవరైనా సరే ఒక మనిషి చనిపోయినప్పుడు అవమానకరంగా మాట్లాడతారు. చేసినటువంటి వీడియోని జనమందరూ కూడా చూసి ఆమె సిగ్గుతో పోతా ఉంది.